తెప్పించుకొని రాసి ఎన్ని కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలపడ్డావు? భుజాలు తడుపుకునే ప్రయత్నం. మనం కూడా ఆయన భుజాలు తడుపుకున్నాడు చూడు. నేను ఒక మాట అనగానే ఎవరు తడుపుకుంటాడు భుజాలు? దొంగతనం చేసినా తడుపుకుంటాడు భుజాలు. దొరికిపోయిన వాడు చదువుకుంటాడు, భుజాలు తడుపుకుంటాడు దొరికిపోయిన వాడు. ఇవది నువ్వు లేట్ వచ్చినట్టున్నావు. జైపాల్ రెడ్డి గారి గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. జైపాల్ రెడ్డి జీవితంలో ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ కొరకు పనిచేయలేని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాపం జైపాల్ రెడ్డి గారు లేరు కదా, నేనేం మాట్లాడినా చచ్చిపోతుంది, లేదా ఇవాళ జైపాల్ రెడ్డి గారికి ఏమైనా ఇంత మంచి పేరు ఉంటే దాన్ని నా ఖాతాలు వేసుకోవచ్చు. నేను అందుకే చెప్పిన పాపం జైపాల్ రెడ్డి గారు బతుకుంటే ఆత్మహత్య చేసుకునేది పక్కన పెట్టి పాత సామెత. ఇప్పుడు మాటలు ఏంటంటే జైపాల్ రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని ఎవరిని కోరుకుంటాం? మనకు చదువు చెప్పిన గురువును, మనకంటే పెద్దవాళ్ళని, మన అమ్మ నాయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. మనకంటే పెద్ద నాయకుడు ఒక ఆయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. ఒక దొంగోడో, ఒక కూనికోడో, ఒక రేపిస్టో, మావాడే మా ఫ్రెండ్ గారు నీ గురించి చెప్పిండు అనుకో, ఒప్పుకుంటావా? చూసి వాడు నాకు ఎవరికనో. అట్లా జైపాల్ రెడ్డి గారు కూడా పాపం ఇప్పుడు ఈ మాటలు వింటే ఆయన ఆత్మహత్య చేసుకుంటుంది అని చెప్తున్నారు. నేను గీంతో నేబు ఓడించుకునేది అని ఆయనకు అంత చీపో చూసేది. నేను ఆయన పేరు వస్తేనే చిచి అని అనేటోడు. ఇట్లా అది ఈయనకున్న స్థాయి జైపాల్ రెడ్డి గారి దగ్గర. ఇక్కడే మీకు అర్థమైంది, మంచి ప్రశ్న ఇస్తారు. ఇక ఆల్రెడీ టీడీపీతో పోతుండే బీజేపీతో టీఆర్ఎస్ కలిసి ఎక్కడిది, బీఆర్ఎస్ కలిసి ఎక్కడిది. ఇక ఆయన చెప్పిండు కదా ఈ మాట కూడా. అంటే ఇది పసలేని ఆరోపణ, అర్థమైంది కదా మీకు? అది కలిసే ఉన్నాయి, కొత్త కలిసేది ఏంది? ఇప్పుడు ఈయన ప్రత్యేకించి మాట్లాడిన ఈయన భౌతికంగానే బీజేపీలో ఉంటాడు, ఆత్మ అంతేనేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది. ఆ ఆత్మలో కొద్దిగా అంతా ఇప్పుడు ఇక్కడ రేవంత్ కాడు ఉంటుంది. ఇప్పుడు మీరు మొత్తం ఈయన రోజువారీ చర్యలు తీయండి. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కి పోయిన సందర్భమే లేదు. ఎప్పుడున్నా ఉంటేనేమో చంద్రబాబు గారికి సంబంధించిన ఆఫీసు ఢిల్లీలో, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఆఫీస్, అతి ఎక్కువ కాలం. ఆయనే చెప్పినోడే అనేక మందికి, ఈ దుర్మార్గమైన పార్టీ ఇంట్లో మేము ఎట్లుంటాం, మమ్మల్ని చేయి విరిచి మమ్మల్ని ఈడీతో భయపెట్టి, ఐటీతో భయపెట్టి తీసుకున్నారు వాళ్ళు, నాకు ఇష్టమే వచ్చిన ఈ పార్టీలకు అన్నాడు ఆయన. ఇంకోటి కూడా, ఈయన అంత పెద్ద మునగాడు కదా పార్టీలో, ఏదో పెద్ద గొప్పలు చెప్పుడు. నేను అమిత్ షాతో మాట్లాడినా, ఇంకో మాట్లాడినా, గంత సీన్ లేదు మాకు తెలుసు. ఆయన గొప్ప చెప్పుకున్న మాత్రాన ఆయన చెయ్యిరిచి పట్టకపోయినా ఆడబెట్టాలి, ఆడబెడతారు కానీ తీసి లోపల రానిస్తారు వాళ్ళు, రానిస్తారు ఎవరు? నువ్వు కూడా దొంగను పట్టుకొని వచ్చినావు, ఆడగట్టేస్తావు. దొంగ పశువుని తెచ్చి నువ్వు ఆడగట్టేస్తావు, ఆడబెట్టాలి, ఆడబెడతావు కదా, ఇంట్లో తీసుకొచ్చుకుంటావా? పాలిచ్చే పర్లేక పాలిచ్చావని ఇంట్లో పెట్టుకుంటారు. ఈ దొంగ కొట్టని తెలిసిందే, దొడ్లు కట్టేస్తారు కదా ఈ పెద్ద పోజులు కొట్టి. నేను అర్థం ఉందా అసలు? కలితమ్మ జైలుకే పోయా, బెయిల్ కోర్టేనా ఇచ్చేది? ఈయన చేసేది ఏముంది దాంట్లో? నేను ఆవేదనకే ఆస్కారం అవార్డు ఇవ్వాలని చెప్పిన, ఆవేదనకే ఆస్కారం అవార్డు ఇవ్వచ్చు. మొన్న కొల్లాపూర్ మాటలకి నిన్నటికి ఒకటే రోజు రాజకీయాలలో డబ్బులు, సంచులు, బేరాలు మొదలుపెట్టిందే ఈ మహానుభావుడు, దొరికిపోయిందే ఆయన గురువు. ఆయన ఇప్పుడు అది పాత సామెత అయిపోయింది. నేను అందుకని దాన్ని మాట్లాడుతున్నాను. దయాలు, వేదాలు ఇవన్నీ పాత సామెతలు వీళ్ళ ముందట. ఇప్పుడు వాళ్ళ గురువు